పద లక్కీ, పద నాన్న భోగి మంటలు వేసుకుందాం పద. నువ్వు కూడా వస్తావు మ్యాంగో, నువ్వు కూడా 5:30కి లేచినాయండి. సరే పద వెళ్దాం. అందరికీ నమస్కారం. నువ్వు కూడా రా మళ్ళీ రా. భోగికి ముందు రోజు సాయంత్రమే ఇక్కడ ఇంటి ముందు శారదగంగా వాళ్ళ ఇంటి ముందు మొత్తం పేడ కల్లాపి చల్లి, అంటే బాగా అలికినట్టుగా కల్లాపి చల్లింది అమ్మ. నేనేమో ముగ్గు రాత్రి వేసేసాను. మ్యాంగో ఒక్క రేషట్ రాదన్న, ఇప్పుడే వస్తా. ఇక్కడ ఉండు దీని మీద ఉండు. గుడ్ మార్నింగ్ శారదా, గుడ్ మార్నింగ్ గంగా, కాశీ గుడ్ మార్నింగ్ నాన్న, భోగి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ నాన్న, బుజ్జు గంగ తల్లిలో చిన్నమ్మ, కాశీ నాన్న, శారదా బంగారం, గుడ్ మార్నింగ్. ఇంకా చూస్తున్నా భోగి మంటల్లో పిడకలు దండేద్దామని చెప్పి పిడకలు తీసానండి. కాకపోతే 2 రోజుల నుంచి ఎందుకో ఎండలేదు, అసలు కొంచెం కూడా ఎండలేదు, మబ్బుగా ఉంది. అందుకే అవి ఎండలేదు పిడకలు. మ్యాంగో ఏంట్రా ఇది నాకు లేసి కూర్చున్నావు అఖిలు, తిన్నాను. అలా అరిసేది ఏం పక్ష తెలుసుకోవాలనుకుంటున్నాను. మ్యాంగో కాఫీ తాగుదామా? సన్ చూడు ఎంత బాగుందో. అబ్బా చూడు ఎంత బాగుంది నాన్న. మ్యాంగో బాబు, గంగా బిల్లు, సచిన్ 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 బిల్లు నాన్న. చక్క సపోటా కోసుకుని తింటుంది. ఎక్కడ ఉన్నాడు వీడు దొంగ? వస్తే తింటారు మళ్ళీ. నాకు కూడా తెలియదు. అది అక్కడికి వచ్చింది చూడు మళ్ళీ పోయి. తీసుకోదా నీ సపోటా రా. మ్యాంగో కంటే కొంచెం ఇవ్వనా? మ్యాంగోకి మ్యాంగో కంటే ఇస్తున్నాడు కొంచెం. బాగుందా మ్యాంగో? ఇచ్చేద్దామా? కొంచెం నువ్వు తీసుకొని కొంచెం దానికి ఇచ్చేద్దాం, సరేనా? కొంచెం తుంపుకో నువ్వు. ఇది కోసుకో చూడు, ఇదే. ఈ పువ్వు చూసారు కదండి, ఇది ఏ మొక్కకు సంబంధించిన పువ్వో తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. నేను కొంతసేపు అయ్యాక వీడియోలో మళ్ళీ చెప్తాను అదేం పువ్వో. ఒక 3 నెలల నుంచి అండి
నేను జ్ఞానంతంతో ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇబ్బంది కూడా కాదు, నరకం అనిపిస్తున్నాను. ఆహారం తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపే నవలాలి, మెల్లగా నవలాలి, అట్లా పంటికి తగలకుండా. నీళ్ళైతే గ్లాస్ తో తాగటం అనేసి స్ట్రా వేసుకొని తాగుతున్నాను. డైరెక్ట్ తాగుతుంటే ఆ పంటికి తగిలి బాగా చెవులోంచి కంటి నుంచి తల మాడు వరకు వెళ్తుందండి నొప్పి. అంత నొప్పి భరించాను నేను. హాస్పిటల్కి వెళ్ళాలంటేనేమో నాకు చాలా భయం అండి. హాస్పిటల్కి వెళ్ళడానికి ఏదైనా ఫోబియా ఉంటే దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు హాస్పిటల్ అంటే విపరీతమైన భయం. అసలు ఎక్కడ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే నేను ఇంట్లో ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నాకు ఎక్కువగా మెడికల్ టర్మ్స్ తెలియదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అంటారు కదా, టెస్ట్ పేర్లు కూడా తెలియదండి. ఎక్స్రే అనే మాట తెలుసు. ఒకటి సొరంగం లాగా ఉండే సొరంగంలోకి పంపించి ఒక టెస్ట్ చేస్తారు చూసారండి, అది మాత్రం నా జీవితంలో ఎప్పుడు ఆ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి మాత్రం రాకూడదు దేవుడా అనుకుంటూ ఉంటాను. చాలా భయం అండి నాకు. దాంట్లోకి వెళ్తే నాకు ఊపిరాడదు. అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉంటాను. ఇంకా మొన్న సంక్రాంతి టైంలో అయితే ఇంక విపరీతం అనమాట. అసలు భరించలేనంత నొప్పి వచ్చింది. అసలు నా పన్ను నేనే పీకేసుకుందామన్నంత నొప్పి వచ్చింది. అర్ధరాత్రి 1 గంటకండి వెళ్దామంటేనేమో ఆ టైంలో ఎవరు ఉంటారు. పైగా నాకు ఒకటే పడిపోయింది. జనవరి 16 తారీఖు మా అమ్మ ఆరోగ్యంగా ఉన్న మా అమ్మ ఏదో చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీవం లేకుండా రావటం అనేది నేను ఇంకా లైఫ్ లో నేను జీవించినంత కాలం నేను మర్చిపోలేను. అందుకని నాకు ఇంకా భయం అనమాట ఆ టైంలో వెళ్ళాలంటే. నాకు తెలిసి సుమారు ఒక 11 ఏళ్ళు అయిపోయి ఉంటుందండి హాస్పిటల్కి వెళ్ళి. కానీ హైదరాబాద్ వచ్చాక మాకు మా అపార్ట్మెంట్ లోనే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు తెలిసిన ఒక డెంటల్ క్లినిక్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అసలు ఆ డాక్టర్ గారిని చూస్తేనే సగం సగం భయం పోయిందండి నాకు. జాగ్రత్తగా చెప్పి అర్థమయ్యేటి చెప్పి అసలు ఏం నొప్పి రాదని చెప్పి నా భయం పోగొట్టి జాగ్రత్తగా టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసేసారు, విజ్డమ్ టూత్. ఇప్పుడు కొంచెం నొప్పిగా ఉంది. ఎక్స్ట్రాక్షన్ ఇప్పుడు ఈ మాట్లాడింది ఒక్కటే, టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత మాట్లాడాను. నేను సంక్రాంతి రోజు వేయాల్సిన ముగ్గు భోగి రోజే వేసి సాయంత్రం బజార్లో కొంచెం పనుండి సరుకులు తెచ్చుకోవడానికని వెళ్ళాను. సడన్ గా వర్షం పడిందండి. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంటి దగ్గర కూడా వర్షం పడింది. మొత్తం కదలే కానీ కొంచెం ముగ్గు కూడా పోయింది. ఇంకా నాకు మళ్ళీ ఆ ముగ్గుని వేసే ఓపిక లేక వదిలేశాను. కానీ మరుసటి రోజు పొద్దునే మళ్ళీ ఆ ముగ్గుని సరిగేసి కొద్దిగా మళ్ళీ అవుట్లైన్లన్నీ గీసి గొబ్బెమ్మ పెట్టాను. అట్లా మనిషిలాగా కొడుకున్నాడు ఏంటమ్మాడు. చిన్నది మంచం తీసుకొస్తే ఆడి తీసేసుకున్నాడు. అది కరెక్ట్ అది వాడి కోసమే చేసిన మంచంలాగా ఉంది కదా. సంక్రాంతి రోజు ఉదయాన 5:30 గంటలకు లేచి గేటు బయటకు వెళ్ళి అక్కడ సూర్యోదయాన్ని టైం ల్యాప్స్ వీడియో చేద్దామని వెళ్ళాను. సుమారు గంట సేపు ఉంటే ఆ టైం ల్యాప్స్ వీడియో వచ్చిందండి. అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఆ చీకట్లో ఉన్నప్పుడు సడన్ గా పొదల్లోంచి కుందేలు వచ్చిందండి. ఎంత వేగంగా వచ్చిందో, దాన్ని కుక్కలు తరుముకుంటూ వచ్చినాయి. కానీ నా అవతారాన్ని చూసి, అంటే నేను హుడీ వేసుకున్నాను కదా, ముసుగులాగా వేసుకుని తల మీద, నన్ను చూసి భయపడి కుక్కలు వెళ్ళిపోయినాయి. కుందేలు బతికిపోయింది. లక్కీదా దానా రాలకి తొందర రావాలి. నేను మొన్న అంతకుముందు వీడియోలో ఈ కుక్కని చూపించినప్పుడు దీన్ని కొంతమంది స్నూపీ అనుకున్నారండి. ఇది స్నూపీ కాదు, స్నూపీ వేరే, ఇది వేరే అనమాట. ఇది ఒక ఆడ కుక్క. ఇది మధ్య రీసెంట్ గా వస్తుందండి. అంటే ఎప్పుడు రాదు, అప్పుడప్పుడే వస్తూ ఉంటది. నేనేం చేశా అంటే ఈసారి అది వచ్చి వెళ్ళిపోకుండా కంటిన్యూస్ గా దాన్ని అక్కడే ఉండేలాగా చూసుకున్నాను. దానికి ఫుడ్ పెట్టాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లక్కీ దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. వాటిని అన్నిటిని దూరం దూరంగా జాగ్రత్తగా ఉంచాలి. అది వెళ్ళిపోతే మళ్ళీ దాని లక్కీని కరుస్తుందేమో నాకు భయం. లక్కీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండి, దానికి ఏం కాదు. కాకపోతే అది పొరపాటున కరిస్తే గాయం అవుతుంది కదా. ఫస్ట్ 1 వీక్ అయితే అది లక్కీ దాని దగ్గరికి వెళ్ళగానే అది కరవబోయేది. నేను మెల్లగా అలవాటు చేశాను. వారం తర్వాత ఇప్పుడు ఏమీ చేయట్లేదు, బాగానే ఉంటుంది.
అందుకే ఈసారి వెళ్ళినప్పుడు దానికి కూడా డాక్టర్ గారిని పిలిచి వ్యాక్సినేషన్ వేయిద్దాము, మేమే పెంచుకుందాం అనుకుంటున్నాం అండి. దాన్ని కూడా ప్రకృతి జీవనం అంటే ఓన్లీ వ్యవసాయం అని మాత్రమే కాదండి, అక్కడ ఉండే కొన్ని జీవులను కూడా మన జీవితంలో భాగం చేసుకోవడం కూడా ప్రకృతి జీవనంలో భాగమే. కాకపోతే ఒక్కొక్కసారి అలా జీవించాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదండి. తోట పనులన్నీ చూసుకుంటూ ఉండాలి, ఆ ఇంటి పనులు చూసుకోవాలి, ఇంకా అది కాకుండా వీటిని కూడా చూసుకోవాలి. ఒకదానికి ఒకటి పడదు, పడే వరకు జాగ్రత్తగా వాటికి సమన్వయం కుదిరే వరకు సహనంగా, చాలా సహనంగా ఉండాలి. ఇక్కడ ఏ మూల పని చేసుకుంటున్నా సరే ఏ మరపాటు మాత్రం తగదండి. ఖచ్చితంగా వీటి మీద ఎప్పుడో కన్నేసే ఉంచాలి జాగ్రత్తగా చూసుకోవడం కోసం. మనం ఎంత పనిలో ఉన్నా, మనకి టైం ఉన్నా లేకపోయినా, మనకి ఓపిక ఉన్నా లేకపోయినా వీటికి ఖచ్చితంగా 3 పూట్ల ఆహారం పెట్టాలి. ఇది ఒక రకం మందార పువ్వు అండి. మామూలుగా మనకి ముద్ద మందారం ఉంటుంది, ఒంటిరెక్క మందారం ఉంటుంది కదా. ముద్ద మందారం ఒంటిరెక్క మందారం కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. దీనికి ప్రత్యేకంగా మరి ఏదైనా పేరుందేమో. ఇలాంటిదే సేమ్ పసుపు పచ్చ రంగు కూడా ఉంది. మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఎందుకమ్మా వేరే వాళ్ళ ఇంటికి గెస్ట్లకి వెళ్ళినప్పుడు మొహాటంగా తింటారు చూడు, అలా తింటున్నారు ఎందుకు అని అడిగింది మా అమ్మాయి. ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే నాకు అలానే అనిపించిందండి. ఇది ఇంతకుముందు సరదాగా వాళ్ళ షెడ్ని మేము కొద్దిగా లైట్గా, అంటే ముందు అవి మేసే తొట్టి ఉంటుంది కదా, ఆ తొట్టికి ముందు ఒక 4 అడుగుల ఎత్తులో గోడ ఉండేది. అవి తీసేసి మొత్తం గోడ కట్టిస్తాము. ఎందుకంటే అండి వర్షాకాలం వచ్చినప్పుడు పులిసిందేమో వాళ్ళు తోటకు వస్తారు కదా పొద్దున్నే, ఆ టైంలో వాళ్ళు వర్షం వస్తున్నప్పుడు ఇంకా తోటలో పనిచేయడానికి ఏమి ఉండదు కదండి. వాళ్ళు అక్కడ ఉండలేక అలా వర్షాకాలం మొత్తం మళ్ళీ తోటలో లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా లేకుండా ఆ షెడ్ని లైట్గా ఆల్టర్ చేసి ఒక మంచి రూమ్ లాగా తయారు చేసి వాళ్ళకి సౌకర్యంగా ఉండేలాగా చేస్తున్నాము. అక్కడ ముందున తొట్టి గోడ తీసేస్తాం కదండి, తీసేగా వచ్చిన ఇటుకలు అవన్నిటిని జాగ్రత్తగా పగలగొట్టించాము. ఇటుకల్ని మళ్ళీ ఆ చెత్త తయారవకుండా అనమాట, ఆ ఇటుకలు పగిలిపోకుండా జాగ్రత్తగా తీయించి మళ్ళీ వాటితోనే అండి, వేరే ఎక్స్ట్రా కొంచెం కూడా పెట్టలేదు. మళ్ళీ అవే ఇటుకలతో చుట్టూ ఇట్లా బోర్డర్ లాగా కట్టి పనస చెట్టుకి మళ్ళీ ఆ కొన్ని పగిలిపోయినవి ఉంటాయి కదండి ఇటుకలన్నీ, ఆ వాటన్నిటిని దాని లోపల వేసేసి నింపేసాము. కరెక్ట్గా సరిపోయినాయి. అవి పైన ప్లాస్టర్ చేసేసాము. పొద్దున్నే క్యారేజ్ తెచ్చుకుంటారు కదా, తినేటప్పుడు చక్కగా చెట్టు కింద కూర్చొని తినొచ్చు. ఇటుకలు అవి కూడా ఇటుకలు కూడా పగలగొట్టినాయి కదా, అన్ని పగలగొట్టిన ఇటుకలు. వెనక ఆల్రెడీ వాటిని చేపించి పెట్టినాం. అవి పగలగొట్టినవి అన్నీ షేప్ చేసినారు. అవి మళ్ళీ లేవు, మళ్ళీ డోర్ కడ్డంగా కూర్చుంటే ఎట్లా నాన్న, తగులుతుంది కదా డోర్ తీస్తే. లేవు లేవు ప్లీజ్, పక్కన పడుకో, నువ్వు డోర్ అడ్డంగా పడుకుంటే ఎట్లా నాన్న. లేవు, ఇప్పుడు నీకు పెడితే ఇద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఇద్దరు అమ్మో ముగ్గురు కాదు నాయన, నేను కంట్రోల్ చేయలేదు. ప్లీజ్ రూపీ జరుగు, తప్పు తప్పు అరవద్దు.
మళ్ళీ ఒకటే అలవాట్ల, మళ్ళీ ఒకటే గుడ్ గర్ల్. లక్కీ స్నూపీ బ్యాడ్ బాయ్స్. మా ఇప్పుడు మళ్ళీకి పెడితే స్నూపీ కరుస్తుందమ్మా. అన్ని ఏం చేయాలి? ముందు స్నూపీకి పెట్టినా. అక్కడ ఉన్నప్పుడు బాగా పని ఉంటుందండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి వండడానికి టైం కూడా దొరకదు. అందుకే ఏం చేశానంటే ఈసారి వెళ్ళేటప్పుడు పెడిగ్రీ తీసుకెళ్లాను. స్నూపీకిను ఆ మల్లీకి, దాని పేరు మల్లి అని పెట్టాను. దానికి పెట్టడం కోసం అని చెప్పి ఒకవేళ ఎమర్జెన్సీలో ఫుడ్ అన్నం వండలేకపోతే ఇదైనా పెట్టొచ్చు అని తీసుకెళ్లాను. స్నూపీ వద్దు వద్దు మళ్ళీ అసలు ఎలా మాకు కరుస్తాడు. నేను పెడతా. స్నూపీ పక్కకి నీకు పెడతా. ఆగు. కామ్గా ఉండాలి నువ్వు. నీకు పెడతా, నేను పెడతా నీకు. ఆగు. నీకు తీసుకొస్తా. జరుగు నాకు జరిగితేనే కదా నేను పెట్టేది. నాకు ఆగు నాన్న ప్లీజ్. అసలు నన్ను లోపలికి వెళ్ళనివా? నేను లోపలికి వెళ్ళొద్దు నీకు పెట్టడానికి. నేను తొందర తినాలి. స్నూపీ స్లో. దాన్ని కరిస్తే మాత్రం కొడతా చెప్తున్నా. స్నూపీ నీకు కర్ర ఉంది ఇక్కడ, కొడతా. దీంతో కొడతా. నువ్వు కనుక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమన్నావు. మళ్ళీ కరిస్తే మాత్రం ఊరుకోను, గుర్తుపెట్టుకో. తినేసావా? రేపు పొద్దున్న పెడతాను అన్న. స్నూపీ పడుకో, ఇంకా పడుకో, నిద్ర పడుకో. నువ్వు కూడా పడుకో మళ్ళీ. ఓ పిచ్చుకమ్మా దా. ఇది టిక్అవుట్ సబ్బు అండి. సబ్బుని కొద్ది నీళ్ళలో కరిగించి ఆ నీటి నురుగుని ఆవుల శరీరం మీద అప్లై చేసి కాసేపు ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత కడిగేస్తే ఈగలు వాళ్ళవు, గోమార్లు అయితే అసలు పట్టుకోవు. ఇంకా ఇలా కాకుండా మనం మనుషులు అనే వాటికి కూడా కుంకుడుకాయలు, మందారము, వేపాకు, పసుపు వేసి కాసి ఆ రసం తీసి అది కూడా పట్టించినా కూడా మంచిగా ఉంటాయండి. వాటి స్కిన్ హెల్త్ కానీ వాటి జుట్టు బాగుంటుంది. దేవమ్మా ఇందులో అసలు ఉండకూడదు. మళ్ళీ మీరు పొద్దున క్లీన్ చేసరికి ఇందులో ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఇది ఇంటికి ఏమంటారు, ఇవి రోజు కడగాలి. ఇవి లోపల అసలు గడ్డి ఉండకూడదు. అసలు మొత్తం తీసి బయట పడేసేయండి సరేనా? అస్సలు ఉంచొద్దు అందులో. ఇంకా కాసి ఉన్నాడు చూసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. ఇదే బట్టలు జుట్టు ఉడిపోయింది సార్. నా జుట్టు బాగా వస్తుంది. నీళ్ళు మొహమ్మ నీళ్ళు గంగా మొహమ్మ నీళ్ళేనో మొహమ్మ నీళ్ళేను మంచిగా మొహమ్మ నీళ్ళే. కాశీకి ఇప్పుడు సంవత్సరంన్నారండి. అంటే కాశీకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 18 నెలలు. చూడండి అసలు మొహం ఎంత గారాబంగా పెట్టాడో. మేము స్నానం చేపిస్తుంటే మొహం ముద్దుగా గారాబంగా పెట్టాడు. శారదా కాశీని కన్న తర్వాత సంవత్సరంన్నారండి. అంటే 18 నెలలు ఆగకుండా కంటిన్యూస్గా పాలు ఇచ్చింది. అది అసలు 3 పూట్ల, అంటే అసలు 3 పూట్లనే కాదండి, వాడికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పాలు తాగేవాడు. అందుకనే శారదా పాలు ఇస్తూ ఉండటం వల్ల ఎంత ఫుడ్ తీసుకున్నా కొంచెం వీక్ అయింది. ఇప్పుడు ఇంకా పాలు ఇవ్వటం ఆగిపోయింది కాబట్టి మెల్లగా కోలుకుంటుంది. ఆ జుట్టు కూడా ఊడిపోయిందండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఇది అప్లై చేసాం అనుకోండి టిక్అవుట్, మంచిగా కొత్త జుట్టు, మెరిసే జుట్టు వస్తుంది దానికి. గంగా అయితే అసలు పూల్సింగ్ దేవం వాళ్ళని ముట్టుకొని ఇచ్చేది కాదు మొన్నటిదాకా. స్నానం ఎందుకు ఒక 1 year
ఇయర్ నుంచి అసలు వాళ్ళని ముట్టుకొని అట్లా స్నానం చేయించడానికి నేనే మళ్ళీ కొద్దిగా మెల్లగా వెళ్ళి అలవాటు చేశాను గంగాకి. శుభ్రంగా నీట్ గా స్నానం చేయించి వాటికి బొట్లు పెట్టాము. అసలు బొట్టు పెట్టించుకోవండి, మామూలుగా అయితే ఇట్లా కొమ్ములు విదిలిస్తాయి అనమాట. కొన్నిటికి ఆవులకి అలవాటు ఉంటుంది, అవి కదలకుండా పెట్టించుకుంటాయి. అది ఇట్లా బొట్లు పెట్టడం అవన్నీ అలవాటు అవ్వాలంటే మనం రెగ్యులర్ గా అక్కడ ఉండి రోజు పెడుతూ ఉంటే అవి అలవాటు అయిపోతుంది కాబట్టి ఏమనవు. అప్పుడప్పుడు కదండి అవి వాటికి ఇష్టం ఉండదు, విదిలించుకుంటాయి. వాటిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లైట్ గా అలా పెట్టి వదిలేసాం మేము. శారదాగంగా వాళ్ళ కోసం ఇవి గుగ్గిళ్ళు ఉలవల నానబెట్టండి. ఇది మ్యాంగో, ఎండలో ఏం కనిపించట్లేదు నాకు. అమ్మో జాగ్రత్త, కరుకుతుంది అది, అది మాత్రం కొరుకుతుంది, లక్కీ లాగ్ కాదు అది. సరదాగా మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మేము వాటిని ఒక రాత్రులు షెడ్లో తప్ప పగలు ఎప్పుడు కట్టలేదు. తోటంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. కాకపోతే ఏమైతే తోటలో మొక్కలు వేసాం కదండి, మొత్తం తొక్కేస్తున్నాయి అని చెప్పేసి ఒక 4-5 నెలల నుంచి కట్టేయాల్సి వస్తుంది. అది కూడా తాత్కాలికమే అండి. షెడ్ ఏర్పాటు చేసినప్పుడు చుట్టూతా వాటి కోసం ఒక ప్లేస్ వాటి కోసమే ఉంచాలని ముందే అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ షెడ్ చుట్టూతా వాటి స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఉండేలాగా ఒక ఇన్నర్ ఫెన్స్ వేస్తున్నాము. ఇప్పుడు ఇంకా కాశీ చిన్నవాడే కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళతోనే ఉంటాడు. ఇంకొక 2-3 నెలలు అయిన తర్వాత మెల్లగా ఒక్కసారి సపరేట్ చేయకుండా మెల్లమెల్లగా సపరేట్ చేస్తూ వాళ్ళ ఎదురుగానే కొంచెం దూరంలో ఇక్కడ అంటే ఇక్కడ అరచెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ వాటికి కాశీ ఒకటికి విడిగా కంచెలాగా వేయిస్తాము. అరచెట్లు కూడా అండి మొన్న గమనిస్తే అక్కడ ఉండేవి షెడ్ పక్కన, అక్కడ నుంచి తీసి ఇటు పక్కన పెట్టాము. ఎందుకంటే ఇప్పుడు ఆవులు అక్కడ ఇంక నుంచి ఫ్రీగా తిరుగుతాయి కదా, అరచెట్లని ఉండనివ్వండి, తోసేస్తాయి, నెట్టేస్తాయి, కొమ్ములతో విరిగిపోతాయి అని చెప్పేసి అక్కడ పెట్టాము. తీసి పెట్టి కూడా 2 రోజులైంది, బాగానే ఉన్నాయండి, ఏం కాలేదు. ఏమైనా పిలకలు ఉంటాయి కదా వచ్చేస్తాయి. ఇలా వాటికి రోజంతా నైట్ మాత్రమే అవి షెడ్లో ఉంటాయి, పగలంతా స్వేచ్ఛగా తిరిగేలాగా ఇలా చుట్టూతా ఒక ఇంటర్నల్ ఫెన్స్ లాగా ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం మేలో 5 లేయర్ మోడల్ వేసాం కదండి, అంటే 2025 మేలో అది ఎండింగ్ కల్లా అది వేయటం అయిపోయింది, మొక్కలు పెట్టడం అంతా. అప్పుడు దానికోసం అని చెప్పి ఇటువైపు ప్రత్యేకంగా లోపల పందిరి వైపు నుంచి ఇటువైపుకి ప్రత్యేకంగా ఒక డ్రిప్ లైన్ తీసి దాని నుంచి డ్రిప్స్ వేసాము. అయితే అది మొక్కలు వేయటం అయిపోయిన తర్వాత ఒక 2 అడుగులంతా తవ్వి పైప్ లోపలికి పెట్టేసాము. మామూలుగా అయితే నేల మీద పెట్టినా కూడా ఏం కాదు, కానీ ట్రాక్టర్స్ కూడా రావండి. ఒకసారి 5 లేయర్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాక్టర్ అవసరం కూడా ఉండదు కాబట్టి పైన పెట్టచ్చు. కాకపోతే శారదా గంగా ఎప్పుడైనా సరే అటు వస్తాయి కదండి, వచ్చినప్పుడు ఒక్కసారి కాలేసి తొక్కిని అంటే ఇంకా పైప్ పగిలిపోతుంది. అందుకని మేము అప్పుడు మొత్తం తవ్వించి లోపల పెట్టాము. కానీ మాకు రీసెంట్ గా తెలిసింది ఏంటి అంటే, మనకి గత సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి డ్రిప్ వదలాల్సిన అవసరం పడలేదు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు డ్రిప్ లోంచి నీళ్ళు వస్తున్నాయని అనుకున్నాము. మొక్కలు సడన్ గా కొద్దిగా ఎండినట్టు అనిపిస్తుంటే ఏంటని అనుమానం వచ్చి చూస్తే ఒక డ్రిప్ లోంచి అసలు నీళ్ళే రావట్లేదు. అంటే ఈ 4 నెలలు 5 అంచెల మోడల్లో ఉన్న ఏ మొక్కకి నీళ్లు వెళ్ళటం లేదు. అయినా సరే అవి 3 నెలలు పచ్చగా చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా సస్టైన్ అయినాయి దాంట్లో. ఎందుకంటే లోపల పైపు ఏదో అయింది, అదేమైందో తెలుసుకోవాలంటే మొత్తం తవ్వి తీయాలి కదా అని చెప్పి మళ్ళీ మొత్తం అంతా తవ్వి ఆ పైప్స్ అన్ని పైన పెట్టించాము. ఇందాక ప్రారంభంలో ఒక తెల్ల పువ్వు చూపించాను కదండి, అది ఏంటని అడిగాను కదా, అది టీ మొక్క అండి. మనం మామూలుగా టీ తాగుతాం కదా, ఆ తేయాకు మొక్క. దాని శాస్త్రీయ నామం వచ్చేసి కెమీలియా సెనెన్సిస్. కనిపిస్తున్న పువ్వు ఉంది కదా, ఇది కూడా కెమీలియా మొక్కే. ఇది కెమీలియా రెటిక్యులాటా అనుకుంటా అండి. మొత్తానికి 2 కెమీలియా స్పీసీస్ చెందిన మొక్కలే, కానీ వీటి ఆకులతో టీ చేసుకోరు అనుకుంటా అండి. మొన్న నేను కొబ్బరి చిప్పల్లో వేసిన విత్తనాలన్నీ ఆల్మోస్ట్ పెరిగి బాగానే వచ్చినాయండి. ఇంకొక వారం 10 రోజుల్లో అయితే వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనుకుంటా. బాగానే వచ్చినాయి. ఇంకా రోజు ఆదివారం కదండి, ఇంకా రోజు సాయంత్రం బయలుదేరుతాం కదా, అందుకే పొద్దున్నుంచే హార్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఇక్కడ ఇంటి దగ్గర తొట్లో ఉన్న చెర్రీ టొమాటోస్ కోసాను.
నాకు మామూలుగా అలంకరణ మీద కానీ నగల పెద్దగా ఆసక్తి అనిపించదండి. నేను వాటి గురించి ఎప్పుడు పట్టించుకోను. కానీ ఇవి చూస్తే ఎప్పుడైనా సరే దానిమ్మ గింజలు కానీ, ఇవి చెమ్మకాయలు ఉంటాయి కదా, వాటిల్లో ఉండే విత్తనాలు కానీ, కొన్ని రకాల కూరగాయలు చూస్తున్నప్పుడు ఈ చూడండి చెర్రీ టమాటాలు ఇలాంటివి చూసినప్పుడు నాకు అర్జెంటుగా వాటిని దండగుచ్చి మెళ్ళ వేసుకోవాలనిపిస్తుంది అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు అవి. ప్రస్తుతానికి అక్కడ ఏమి లేనట్టుగా ఉన్నాయి కానీ కోస్తే చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి చూపించాను కదండి మొన్న బ్లాక్ చెర్రీ టొమాటోస్ అని. ఇవి సరేలేసరికి ఇంకొంచెం వచ్చినాయి. ఇవాళ కోస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని. మొన్న చూసినప్పుడేమో నలుపు రంగులో ఉంది. ఇంకో 4 రోజుల తర్వాత చూస్తేనేమో లైట్ గా పర్పుల్ కలర్ లోకి మారుతుందండి. అది ఇంకా ఏదైనా కలర్ మారుతుందేమో తెలీదు. ఒక 4-5 అయితే కోసాను. నేను అప్పుడు వరుసగా అన్ని పూల మొక్కలు వేసాను కదండి, కార్నేషన్, స్వీట్ పీ అని. దాంట్లో ఏవి రాలేదు, కానీ లుపిన్ అదే అండి లుపా మొక్కలు మాత్రం 2 వచ్చినాయి. అవి వీటి మధ్యలో బాగా కలుపులాగా వచ్చిందండి. మనకి మామూలుగా టొమాటో అంటారు కదండి, అది ఎలా ఉంటుంది, ఒక టొమాటో ఉంటుంది, దానికి పైన ముసుగులాగా ఒకటి ఉంటుంది, బెలూన్ లాగా. ఇది సేమ్ దానిలానే ఉన్న ఒక మొక్క అండి. ఇది ఎక్కడ చూసినా సరే ఈ సంవత్సరం ఇదే ఉందండి కలుపులాగా. ఇది కూడా నేను కొద్దిగా పైన బెలూన్ లైట్ కలర్ చేంజ్ అయ్యాక లోపల అది పైన తీసేసి ఆ లేయర్ లోపల ఉన్న చిన్న టొమాటో లాంటి తింటే అది కూడా నిజంగా టొమాటో లాంటి టేస్టే ఉందండి. కొంచెం లైట్ గా పుల్లగా టొమాటో లానే ఉంది, కానీ ఎక్కువగా మొత్తం విత్తనాలే ఉంటాయి దాంట్లో. ఇదిగోండి ఇవ్వండి, వాటి మధ్య 2 లుపా మొక్కలు వచ్చినాయి. అంటే ఒక 100 దాకా విత్తనాలు వేస్తే 2 వచ్చినాయి. అప్పుడు మేము క్యాబేజీ క్యాలీఫ్లవర్ నారు వేసామని చెప్పాను కదండి. అప్పుడు దాంతో ఆ నారులో క్యాబేజీ వేసాము, క్యాలీఫ్లవర్ మామూలు వేసాము, అలాగే క్యాలీఫ్లవర్ పర్పుల్, ఎల్లో రంగులు కూడా వేసామండి. ఇది పర్పుల్, పక్కన మామూలుది వైట్. పసుపచ్చది ఇంకా రాలేదు, చూడాలి వస్తుందో రాదో చూడాలి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది వేయటము. అంటే పర్పుల్ క్యాలీఫ్లవర్ ఎల్లోది ఉంటాయని తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇక్కడ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయటం మేము. తర్వాత టొమాటోలు హార్వెస్ట్ చేసాము, మిర్చి హార్వెస్ట్ చేసాము. ఆ రోజు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఇది బ్లాక్ టొమాటో ఎలా ఉంటుందో చూద్దామని ఒకటి తీసి చూస్తే అండి, రుచి అంత ఏం బాగాలేదండి. ఒకలాగా చేదుగా ఉంది. మామూలుగా టొమాటో తీపిగా కానీ పులుపు అలా ఉంటుంది కదా, ఇదేంటో చేదుగా అనిపించింది. బహుశా అది ఏమన్నా ఇంకొంచెం పండాలేమో, మరి చేదుగా కూడా ఉంది కొంచెం కదా. అంత పెద్ద పైప్ పైన పెట్టేటప్పుడు అక్కడ 1-2 దగ్గరలో విరిగిపోయినాయి అవి. కాకపోతే కట్ చేసి మళ్ళీ అతికించవచ్చులేండి. అలా తీసి మొత్తం బయట పెట్టాము. అంతా చెక్ చేస్తుంటే నీళ్లు మొత్తం అండి ఇక్కడ ఒక దగ్గర లీక్ అయిపోయి అన్ని లోపలే వెళ్ళిపోతున్నాయి. పోవటం వల్ల నీళ్లు పైకి ఎక్కటం లేదనమాట. సరే ఎలాగైనా సరే శారద వాళ్ళని రాకుండా కొద్దిగా జాగ్రత్త పడి ఆ పైప్ పైనే ఉంచేద్దామని అనుకున్నాం. ఇంకా ఆ పైపు పైన పెట్టి మళ్ళీ మొత్తం సెట్ చేసి అప్పుడు వాటికి నీళ్ళు వదిలామండి. కానీ నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, అడవిలో ఎవరు చెట్లకి నీళ్లు పెట్టరు కదండి, వర్షాకాలంలో వచ్చిన నీళ్ళే తీసుకుంటాయి. మిగిలిన ఎప్పుడు మనం ఎవరు నీళ్లు పోయాం కదా, అయినా సరే
అడవిలో ఎప్పుడు చెట్లు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. సేమ్ అదే కదండి మనకు పాలేకర్ గారు చెప్పింది. మనం ఏమి చేయకుండా వాటంతా అవే ఒక అడవి లాంటి వాతావరణాన్ని సృష్టించడమే కదా దీని ముఖ్య ఉద్దేశము. నిజంగానే అండి, నీళ్ళు లేకుండా చక్కగా అన్ని మొక్కలు సస్టైన్ అయినాయి దాంట్లో. ఈ 4 నెలల్లో 3.5 నెలలు మొక్కలు మంచిగా పచ్చగా ఉన్నాయండి, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి కూడా. పైగా ప్రతి మొక్క మొదట్లో మల్చింగ్ లాగా ఉండటం వల్ల అసలు నీళ్లు రావట్లేదన్న విషయం కూడా తెలవలేదు. డ్రిప్ వదులుతున్నారు కానీ పైన మల్చి ఉంటుంది కదా, మల్చి కింద డ్రిప్ పైప్ ఉంది. ఇప్పుడు లాస్ట్ 15 రోజుల నుంచి అవి ఎండుతున్నట్టుగా అనిపించినప్పుడు డౌట్ వచ్చి ఆ మల్చి తీసేసి చూస్తే ఇప్పుడు తెలిసింది నేను డ్రిప్ లోంచి నీళ్లు రావట్లేదని. బొప్పాయి చెట్లకి పూత వచ్చింది, కాపు కూడా స్టార్ట్ అయింది. ఈ మునగ చెట్లు కూడా అండి, మునక్కాయలు వస్తున్నాయి. కొద్దిగా చలికాలం కాబట్టి కొన్నిటికి ఆకులు రాలటం వల్ల కొద్దిగా ఎండినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్గా చెట్లు అన్నీ హెల్దీగానే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఏం కాలేదు. ఇక్కడే అండి మొత్తం మొన్న రాయి తీయించేసింది. ఒక 10 సంవత్సరాలుగా అలానే ఉంచాము కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు ఆ రాయి తీసేయాల్సి వచ్చింది. మొత్తం ఒక 2.5 రోజులు అండి కంటిన్యూస్గా అది డ్రిల్ చేస్తూనే ఉంటే అది అలా అయింది. ఇప్పుడు ఆ డ్రిల్ నడుస్తున్నంతసేపు శారదా గంగా వాళ్ళని అసలు ఇటు రానివ్వలేదు, అటువైపు కొంచెం దూరంగా ఉంచాము. ఈ 2 రోజులు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, తనకి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలవాలి ఇప్పుడు. అందుకని ఆ రోజు ఇట్లా వదిలేయగానే ఒక్క నిమిషం ఆడుకునేట్టు వచ్చేసిందండి గంగాకి. అంటే అక్కడ ఉన్నది సడన్ గా ఏం మార్పు జరగకూడదు, ఏదైనా మార్పు జరిగినా సరే తన కళ్ళ ముందే కనపడుతూ ఉండాలి. అది అసహనంగా కోపంగా ఫీల్ అవుతుంది, అందుకే స్పీడ్ గా వచ్చి చూసుకుంటుంది ఏం జరిగింది, ఏం మార్చారని. ఇది సింహాచలం సంపంగి అండి. ఈ 3 ఏళ్లలో ఎప్పుడైనా పూలు వచ్చినాయి లేదో, నేనున్నప్పుడైతే నేను చూడలేదు కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం వచ్చినాయండి. ఎంత సువాసన వస్తుందండి దాని నుంచి, చాలా బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు వరుసగా ఉన్నామండి, చాలా పనులు చేయించగలిగాము. అనుకోకుండా సెలవులు కూడా అలా కలిసి వచ్చినాయి. ఇంకా ఆదివారం బయలుదేరి వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తినడానికి ఉండాలి కదా అని టొమాటో పచ్చడి, టొమాటో పప్పు అన్నీ రెడీ చేసి క్యారేజ్ కట్టేసాను. సాయంత్రం వెళ్లే ముందు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసాము. బాగానే వచ్చినాయండి, ఒక 10 కేజీల దాకా వచ్చినాయి చిక్కుడుకాయలు. టొమాటోలు ఏమో ఒక 15 కేజీల దాకా వచ్చినాయండి. ఇక్కడికి రాగానే మరుసటి రోజు మెంతి కూర తాజాగా ఉన్నప్పుడే టొమాటో మెంతి కూర వండానండి. సరే అండి, ఉంటాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.